హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే ప్యాటర్న్స్ మీడియం లెవెల్లో ఉన్నవి డిస్కస్ చేయబోతాం అనమాట. నేను ప్రీవియస్ వీడియోలో పార్ట్ 1లో ఏం చేశానంటే ఈ సర్టెన్ ప్యాటర్న్ అనేది ప్రింట్ చేయమని టాస్క్ ఇచ్చాను. ఓకే, ఈ ప్యాటర్న్ ఒకవేళ ఎవరైనా ప్రింట్ చేయలేకపోతే ఇప్పుడు సొల్యూషన్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎన్ వాల్యూ అనేది 4 ఇచ్చారు చూడండి. ప్యాటర్న్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ 4 రోస్ ఇంక్రిమెంట్ ఆర్డర్లో ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక స్టార్ ఉంది, ఇక్కడ 2 స్టార్లు ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఈ సెకండ్ హాఫ్ చూసుకున్నట్టయితే డిక్రిమెంట్ అవుతూ ఉన్నాయి ప్యాటర్న్లో స్టార్స్ అనేవి. ఓకే, ఫస్ట్ 2 లూప్స్ ప్లేస్ చేసుకో. ఇది ఎన్నిసార్లు ఉన్నదంటే n రోస్ ఉన్నాయి, ఇది n-1 రోస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆ రెండాటికి లూప్ ప్లేస్ చేసుకో అనమాట. ఏదైనా ప్యాటర్న్ ఇచ్చినప్పుడు మనకి ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలంటే దాన్ని సబ్ ప్రాబ్లమ్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు సాల్వ్ చేయడం ట్రై చేయాలి. ఓకే, 2 లూపులు ప్లేస్ చేసుకున్నాను. ఒకటి n టైమ్స్, ఇంకొకటి n-1 టైమ్స్. ఓకే, క్లియర్గా ఇక్కడ వరకు ప్రింట్ చేశాను. ఇప్పుడు మనకి ప్రతి వాల్యూలో ఏంటైంది, స్టార్స్ అనేవి ఫస్ట్ లూప్లో ఇంక్రిమెంట్ అవుతూ వచ్చినాయి. ఫస్ట్ రోకి 1, సెకండ్ రోకి 2, థర్డ్ రోకి 3, అలా ఇంక్రిమెంట్ అవుతూ వచ్చినాయి. అంతేనా. ఓకే, ఇవి ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి, <= 10 టైమ్స్. అంతేనా. i టైమ్స్ ప్రింట్ అవుతే సరిపోతుందా లేదా? అంతేనా. i టైమ్స్ ప్రింట్ చేస్తే సరిపోతుంది. స్టార్స్ అనేవి j=0, j <i, j++. అంతేనా. ప్రతి రూప్లో i అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. iతో పాటు i అయితే ఎంత అయితే ఇంక్రిమెంట్ అయిందో ప్రతిసారి j కూడా ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఓకే, ప్రింట్ ఏం చేయాలి, స్టార్స్ ప్రింట్ చేయాలి. ఓకే, క్లియర్ కదా. ఓకే, ఇప్పుడు ఏంటి, స్టార్లు ప్రింట్ చేసాం. ఒకసారి రన్ చేసి చూద్దాం. స్టార్లు ప్రింట్ అయ్యాయి. ఇక్కడ మనం న్యూ లైన్ పెట్టుకోవాలి ప్రతి రో తర్వాత కర్సర్ అనేది నెక్స్ట్ లైన్ మూవ్ అవ్వడానికి. ఓకే, పెట్టుకున్నాం. ఇక్కడ చూద్దాం. చూసారా, ఇక్కడ మనకి రిక్వైర్డ్ ప్యాటర్న్ అనేది వచ్చిందా. పై పార్ట్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు కింద పార్ట్ చూద్దాం. కింద పార్ట్ ఏంటి అంటే n-1 టైమ్స్, ఇక్కడ ఏంటి, డిక్రీజ్ అవుతూ రావాలి. ఎక్కడి నుంచి ఇక్కడ ఏంటి, ఇక్కడ n-1 ఉన్నాయి స్టార్స్, ఇక్కడ n-2 ఉన్నాయి, ఇక్కడ n-3 ఉన్నాయి స్టార్స్. అంటే స్టార్స్ డిక్రిమెంట్ అవుతూ రావాలి. ఓకే, సేమ్ లూప్ ప్లేస్ చే. j=n-i-1. ఓకే, ప్రతి రోకి డిక్రిమెంట్ అవ్వాలి కదా స్టార్స్ అనేవి. ఓకే, డిక్రిమెంట్ అవ్వాలి కదా. మనకి స్టార్స్ అనేవి బిగినింగ్లో ఎంత ఉండాలి, n-1 ఉండాలి. సారీ, >= 0 ఉండాలి కదా. ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం. ఫస్ట్ న్యూ లైన్ కింద ప్లేస్ చేసుకో. ఓకే, సో రన్ చేద్దాం. ఇక్కడ స్టార్స్ అనేది డిక్రిమెంట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే ఇక్కడ మనం i ప్లేస్ చేసుకోవాలి. అంతేనా. ఓకే, చూసారా, స్టార్స్ అనేది డిక్రిమెంట్ అయ్యాయి. iతో పాటు డిక్రిమెంట్ అవ్వమని చెప్తున్నాం. n-1 అంటే ప్రతిసారి i వాల్యూ ఎంతైనా సరే j వాల్యూ n-1 నుంచి స్టార్ట్ అయ్యి ఇందాకలా j వాల్యూ n-1 నుంచి స్టార్ట్ అయ్యి 0 ముందు వరకు రన్ అయిందన్నమాట లూప్ అనేది. ఇప్పుడు ఏంటి, iతో పాటు కంపేర్ చేసుకొని ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఇప్పుడు ఏంటి, ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈరోజు ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ వన్, సేమ్ ఇదే ప్యాటర్న్కి రైట్ సైడ్ మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ ఎన్ని స్పేసెస్ ప్రింట్ అయ్యాయి. ఫస్ట్ ఈ టోటల్ వాల్యూ n అంటే 2n కదా. అంతేనా. ఇక్కడ ఎన్ని స్పేసెస్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయంటే 2 వాల్యూస్ ఉన్నాయి. 2 అంటే -2. ఎన్ని స్పేస్ ఉన్నాయంటే ఈ టోటల్ లెంత్కి ఈ వాల్యూస్ ఎన్ని ఉన్నాయో అని తీసేసి సరిపోతుంది టోటల్ స్పేస్కి. సో
అంటే ఏంటి, ఈ స్టార్ల తర్వాత స్పేసెస్ యాడ్ చేయాలి. తర్వాత ఫస్ట్ యాడ్ చేద్దాం ఆగండి. ఫస్ట్ లూప్లోని స్టార్ల తర్వాత, సో స్టార్ల తర్వాత లూప్లోని ఇంకొక లూప్ ప్లేస్ చేసుకున్నాను. ఫర్ ఇంట్ జే ఈక్వల్ టు 0 ఎన్నిసార్లు రన్ అవ్వాలని చెప్పాను, 2 ఇంటూ n-2. ఓకే, దీన్ని సింప్లిఫై చేసుకో. 2 అనేది కామన్ 2 ఇంటూ n-i ప్లేస్ చేసుకో. ఎందుకు, ప్రతిసారి డిక్రిమెంట్ అవుతూ వస్తుంది, ఇది ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంది. అంటే 2 ఇంటూ n-4 స్పేసెస్ కావాలి. ఎందుకు, ఇక్కడ ఆల్రెడీ ఇంక్రిమెంట్ అయ్యాయి కదా ఈ వాల్యూ అనేది. వాల్యూస్ ఇంక్రిమెంటెడ్, స్పేస్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ వాల్యూ అనేది ఈ ఆర్డర్లో వస్తుంటుంది అనమాట. తర్వాత స్టెప్లో ఈ 4 అనేది కాస్త 6 అవుతుంది. సో అదే ఒకవేళ ఐ వాల్యూ 0 స్టార్ట్ చేస్తే i+1 పెట్టుకుంటావు. ఒకవేళ ఐ వాల్యూ 1 స్టార్ట్ చేసాం అనుకో, ఈ +1 వదిలేసి జస్ట్ 2 ఇంటూ n-i పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఐ వాల్యూ 1 నుంచి ప్లేస్ చేసుకున్నాం కదా. ఓకే, 2 ఇంటూ n-i వరకు ప్లేస్ చేసుకుంటే చాలు. ఓకే, అవి ఏంటి ప్రింట్ అవ్వాలి, అన్ని స్పేస్ ప్రింట్ అవ్వాలని చెప్పి అన్నాను. సో స్పేస్ ప్రింట్ చేయి ఆ గ్యాప్లో. తర్వాత ఎన్ని స్టార్లు ప్రింట్ అవ్వాలి అంటే, ఫస్ట్ రోలో ప్రీవియస్గా నువ్వు ఎన్ని స్టార్లు అయితే ప్రింట్ చేస్తావు, తర్వాత కూడా అన్ని స్టార్లు ప్రింట్ చేయాలి. ఓకే, దీన్ని బట్టి మీకు ఏంటి అర్థమైంది, మళ్ళీ కష్టపడిపోయి ఆలోచించాల్సిన పని లేదు. సేమ్ ఇదే లూప్ పట్టుకెళ్ళి తర్వాత కూడా సేమ్ అన్నిసార్లు రన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం. చూసారా, ఫస్ట్ పార్ట్ అనేది మనకి పై ఉన్న పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. క్లియర్ కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ పార్ట్ చూడండి. కింద పార్ట్లోని ఎన్ని స్పేసెస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ 2 స్పేసెస్ ఉన్నాయి. అంటే 2 నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత 4 అయ్యింది. అంటే 2, 4, 6 ఈ ఆర్డర్లో ఇంక్రీజ్ అవుతున్నాయి. అంటే ఐ వాల్యూకి i ఇంటూ 2, ఒకవేళ ఐ వాల్యూ 1 అయితే 1 ఇంటూ 2 స్పేసెస్, తర్వాత ఐ వాల్యూ 2 అయితే 2 ఇంటూ 4. అంతేనా, ఈ విధంగా ఇంక్రిమెంట్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఒక లూప్ పెట్టుకో స్పేసెస్కి. ఫర్ j ఈక్వల్ టు 0, ఫర్ j ఈక్వల్ టు 0, j లెస్ దెన్ ఎన్నిసార్లు రన్ అవ్వాలని చెప్పాను జాగ్రత్తగా గమనించండి. స్పేసెస్ 2 ఇంటూ ఐ వాల్యూ, ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయింది అనుకో, ఇక్కడ i+1 పెట్టుకోవాలి. అంటే 2 ఇంటూ i+1 పెట్టుకోవాలి. అంతేనా, 2 ఇంటూ i+1. 0 నుంచి స్టార్ట్ అయినప్పుడు ఏంటి, 0 అయితే 2 స్పేసెస్ ప్రింట్ అవుతుంది. దీని ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0 + 1 1, 1 ఇంటూ 2 అంటే 2 వస్తుంది. క్లియరా, 2 స్పేసెస్ అలాగా. ఓకే, 0 నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి 2 ఇంటూ, నేను ఇక్కడ ఈ లూప్లోని ఐ వాల్యూ 0 నుంచి స్టార్ట్ చేశాను. సో ఇక్కడ ఏం ప్లేస్ చేసుకుంటామంటే i+1 అని ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత j++. ఓకే, క్లియర్ కదా. అన్నిసార్లు ఏం ప్రింట్ చేయాలి అంటే స్పేస్ అనేది ప్రింట్ చేయాలి. ఓకే, క్లియర్ కదా. తర్వాత ఇందాకలాగే సేమ్ ఎక్కువగా ఆలోచించకుండా ఇటుపక్క ఎన్ని స్టార్లు ప్రింట్ చేసావో ఇటుపక్క కూడా అన్ని స్టార్లు ప్రింట్ చేయి. అంతేనా, సేమ్ యాజ్ టీజ్ తీసుకెళ్ళి కిందన పెట్టాం. అంతేనా, రన్ చేద్దాం ఒకసారి. గాయస్ నెక్స్ట్ ప్లేస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఏదైనా ప్యాటర్న్ హార్డ్గా అనిపిస్తే ఒకసారి నాకు DM చేయండి ఇన్స్టాగ్రామ్లో, లేదా కింద కామెంట్లో చెప్పండి. ఆ ప్యాటర్న్ అయినా దాని మీద మళ్ళీ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇంకో హార్డ్ ప్రాబ్లం చెప్తాను కదా, ఆ పార్ట్లో కవర్ చేస్తాను అనమాట. ఓకే, చూసారా గాయస్, మనకి రిక్వైర్డ్ ప్యాటర్న్ అనేది వచ్చింది. ఇక్కడ బటర్ఫ్లై ప్యాటర్న్ అంటారు అనమాట దీన్ని. ఓకే, ఈ ప్యాటర్న్ సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఇది చూద్దాం. ఈ ప్యాటర్న్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. n వాల్యూ 4 ఇచ్చాడు. ఫస్ట్ నేను ఏం చెప్పాను, పార్టీషన్స్ కింద డివైడ్ చేయమని చెప్పాను. అంతేనా, ఫస్ట్ ఈ పార్ట్ ఇలా డివైడ్ చేయి. ఇక్కడ ఏమున్నాయి, ఎన్ని స్పేసెస్ ఉన్నాయి, n-1 స్పేసెస్ ప్రింట్ అయ్యాయి. అంతేనా, ఇక్కడ 4 అంటే అదే 4 - 1 అంటే 3 స్పేసెస్, తర్వాత 2 స్పేసెస్, తర్వాత 1 స్పేస్, తర్వాత 0 స్పేస్.
అంతేనా? ఓకే, ఫస్ట్ ఇది ప్రింట్ చేయి. ఓకే, ఈ సెకండ్ లూప్ అంతా తీసే. ఫస్ట్ లూప్లో ఫస్ట్ మనకి ఓకే, ఈ లోపల పడి కూడా తీసే, కన్ఫ్యూజ్ లేకుండా ఉండడానికి. ఏం ప్రింట్ అవ్వాలి? స్పేసెస్ ప్రింట్ అవ్వాలని చెప్తాను. ఎన్ని స్పేసెస్ అంటే ఫస్ట్ n-1, తర్వాత n-2, తర్వాత n-3. అంటే ఐతో పాటు రోతో పాటు ఆటోమేటిక్గా ఈ వాల్యూని ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే మనం n-i+1 అని రాసుకోవచ్చు. ఒకవేళ i వాల్యూ 0 నుంచి స్టార్ట్ చేస్తే, ఒకవేళ i వాల్యూ 1 నుంచి స్టార్ట్ చేస్తే n-i అని రాసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ i వాల్యూ 1 నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఏం రాసుకోవాలి? j = 0, j n-i వరకు రాసుకుంటే సరిపోతుంది. అంతేనా? ఓకే, ఇప్పుడు ఆ ప్లేస్లో ఏం ప్రింట్ అవ్వాలి అంటే, ఏం ప్రింట్ అవ్వాలని ఇచ్చాడు ఇక్కడ? స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. స్పేస్ అంటే ఎంటీ. ఓకే, ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ ఏం ప్రింట్ చేయాలి? దీని తర్వాత కంటిన్యూషన్. ఈ స్టార్స్ అనే ప్రింట్ చేయాలి. ఎన్ని స్టార్స్ అంటే ఇన్ని రోస్ ఉన్నాయి అన్ని స్టార్స్ ప్రింట్ చేయాలి. ఓకే, అంటే int j = 0, j = 0 స్టార్ట్ చేసావు. ఓకే, i అనేది 1 నుంచి స్టార్ట్ చేసావు. కన్ఫ్యూజ్ లేకుండా j కూడా 1 నుంచి స్టార్ట్ చేసుకో. i టైమ్స్కి ఈక్వల్ అయినంత వరకు. అంతేనా? i టైమ్స్కి ఈక్వల్ అయినంత వరకు రన్ చేసుకో లూప్ అనేది. ఓకే, ఈసారి ఏం ప్రింట్ చేయాలంటే స్టార్స్ ప్రింట్ చేయాలి. అంతేనా? స్టార్స్ ప్రింట్ చేసే. ఓకే, ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దాం. ఎర్రరా? ఓ మిస్టేక్. ఓకే, చూసారా, మనకి ఇక్కడ హాఫ్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ అనేది ఎలా కంప్లీట్ చేయాలి చూడండి. ఇక్కడ ఎన్ని స్పేసెస్ ప్రింట్ అయ్యాయి, ఒకసారి ఆగండి, ఎరేజ్ చేస్తాను ఇది. ఈ లెఫ్ట్ పార్ట్లోని ఎన్ని స్టార్స్ ప్రింట్ అయ్యాయి చూడండి. ఇక్కడ 0 స్టార్స్, ఇక్కడ 1 స్టార్, ఇక్కడ 2 స్టార్, ఇక్కడ 3 స్టార్, అలా ప్రింట్ అవుతూ వచ్చాయి. అంటే i-1 టైమ్స్ లూప్ అనేది రన్ అయితే సరిపోద్దా లేదా? అంతేనా? ఇక్కడ i వాల్యూ అనేది 1 అవుతుంది. ఇక్కడ i-1 అంటే 0 టైమ్స్. ఈ సెకండ్ రోకి వచ్చేసరికి i వాల్యూ అంటే 2 అవుతుంది. 2 - 1 అంటే 1 టైం. అంతే, క్లియర్ కదా? ఓకే, సేమ్ అదే. సారీ, int j = 0, j ఎన్నిసార్లు అని చెప్పాను? i-1 టైమ్స్ రన్ అవ్వాలని చెప్పాను. చాలా లూప్స్ ప్యాటర్న్స్ అనేవి ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు, ఒక్కొక్కరు ఒకలా చెప్పచ్చు. చూడండి, మీరు వన్స్ మాస్టర్ అయ్యిందంటే ఇంకా మీ ఇష్టం, ఎలాగైనా సాల్వ్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకే, ఏం ప్రింట్ చేయాలి? స్టార్స్గా ప్రింట్ చేయాలి. ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ కూడా మన రిక్వైర్డ్ ప్యాటర్న్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి? సో జాగ్రత్తగా గమనించండి, ఇది కూడా సేమ్ సబ్ ప్రాబ్లం డివైడ్ చేయి. ఓకే, డివైడ్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్ని స్పేసెస్ ప్రింట్ అయ్యాయి అంటే స్టార్టింగ్లో n-1. ఓకే, ఇక్కడ ఏముంది? స్ట్రక్చర్ ప్రీవియస్ అంతా కంపేర్ చేసుకుంటే సేమ్ స్పేసెస్ ఉన్నాయి అన్ని చోట్ల. ఓకే, సో స్పేసెస్ అంటే వాల్యూస్ ఒకటి మార్చుకుంటే సరిపోతుంది మనం. అంతేనా? వాల్యూస్ ఒకటి మార్చేసుకుందాం. అప్పుడు స్పేసెస్ మళ్ళీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇంకా. ఓకే, వాల్యూస్ అలా మార్చాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ రోకి 1 నుంచి స్టార్ట్ అయింది నెంబరింగ్, సెకండ్ రోకి 2 నుంచి స్టార్ట్ అయింది, థర్డ్ రోకి 3 నుంచి, ఫోర్త్ రోకి 4 నుంచి స్టార్ట్ అయింది. అలా డిక్రిమెంట్ అవుతూ వచ్చే వాల్యూస్.
ఎక్కడికి 1కి ఈక్వల్ అయినంత వరకు, అంతేనా? చూడండి జాగ్రత్తగా, 1కి ఈక్వల్ అయినంత వరకు. ఓకే, లూప్ అనేది అవుటర్ లూప్ ఐ మీన్ 1 నుంచి స్టార్ట్ అయింది. ఓకే, స్పేసెస్ అన్నీ ప్రింట్ చేస్తాం ఇక్కడ. తర్వాత ఈ స్టార్లు ఉన్న చోట మనం వాల్యూ అనేది మార్చుకోవాలన్నాను, అంతే. స్టార్లు ఉన్న చోట ఏ వాల్యూ ప్లేస్ చేసుకోవాలి అంటే జే వాల్యూ ప్లేస్ చేసుకుందాం. జే వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఐ నుంచి స్టార్ట్ అవ్వాలి, అంతేనా? ఐ నుంచి స్టార్ట్ అయ్యి జే వాల్యూ అనేది డిక్రిమెంట్ అవుతూ రావాలి, అంతేనా? డిక్రిమెంట్ అయ్యి 1 కన్నా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఈ వాల్యూ ఐ మీన్ జే వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉన్నంత వరకు సరే ప్రింట్ అవ్వాలి జే. ఓకేనా? ఓకే, ఇప్పుడు లెఫ్ట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిందని చూద్దాం. చూసారా, 1 2 1 3 2 1 4 3 2 1. చూసారా, మనకి రిక్వైర్డ్ అవుట్పుట్ వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు ఈ నెక్స్ట్ హాఫ్ అనేది ఎలా కంప్లీట్ చేయాలి చూద్దాం. ఈ నెక్స్ట్ హాఫ్లో ఏముంది చూడండి. సెకండ్ రోకి 2 నుంచి స్టార్ట్ చేశాడు, ఓకేనా? ఐ మీన్ అన్ని రోజుకి 2 నుంచి స్టార్ట్ చేశాడు. 2 నుంచి ఎంతవరకు అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్లో ఎలాంటి వాల్యూని ప్లేస్ చేయాలి. సెకండ్లో 2 నుంచి స్టార్ట్ చేసి ఒక వాల్యూ ఒకసారి ప్రింట్ చేశాడు. తర్వాత ఇది 2 సార్లు ప్రింట్ చేశాడు. ఇక్కడ 3 సార్లు ప్రింట్ చేశాడు. ఓకే, గ్రాడ్యువల్గా ఒక్కొక్క వాల్యూ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ఏంటి, థర్డ్ రోకి 3 అనే వాల్యూ దాకా ప్రింట్ చేశాడు. 2 నుంచి 3 దాకే. ఓకే, థర్డ్ రోకి అంటే ఐకి ఈక్వల్ అయినంత వరకు, ఓకేనా? 2 నుంచి ఐకి ఈక్వల్ అయినంత వరకు ప్రింట్ చేశాడు, అంతేనా? ఇక్కడ ఐ వాల్యూ ఏమొస్తుంది? 4 అవుతుంది ఇక్కడ, ఓకేనా? ఐ వాల్యూ మనం 1 నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి ఇక్కడ ఐ వాల్యూ ఎప్పుడైతే 4 అయిందో మనం 2 నుంచి 4 దాకా ప్రింట్ చేశాడు, అంతే. సింపుల్ కదా. చూద్దాం, ఇక్కడ ఏమన్నాడంటే వెయిట్, జే వాల్యూ అనేది ఐ నుంచి స్టార్ట్ అయ్యి 2 నుంచి స్టార్ట్ అయ్యి ఐకి ఈక్వల్ అయినంత వరకు రన్ చేశాడు అన్నాను, అంతేనా? సో జే అనేది ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపో. మనకి ప్రింట్ చేయాల్సింది ఏంటి, స్టారా జేయా? జే ప్రింట్ చేయాలి. ఓకే, రన్ చేస్తున్నాను. చూసారా, మనకి ఇక్కడ రిక్వైర్డ్ అవుట్పుట్ వచ్చిందా? ఓకే, బాగానే ఉంది. ఇక్కడ థర్డ్ వన్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు గైస్ ఒకసారి ఇక్కడ చూడండి, ఇది కూడా ఇందాకలాగే సేమ్ ప్యాటర్న్, కాకపోతే ఆల్ఫాబెట్స్ కింద చేంజ్ అయ్యాయి, నెంబర్స్ బదులు. ఓకే, క్లియర్గా చూడండి. ఇక్కడ ఫస్ట్ ఈ ప్యాటర్న్ సాల్వ్ చేయండి ఇందాకలాగా, తర్వాత ఈ ప్యాటర్న్కి వెళ్ళండి. ఓకే, క్లియర్ కదా. ఫస్ట్ ఏ కింద ఎలా రావాలి అంటే ఏ యొక్క యాస్కీ వాల్యూ, ప్రతి క్యారెక్టర్కి ఒక యాస్కీ వాల్యూ ఉంటుంది అనమాట. ఏ యొక్క యాస్కీ వాల్యూ అనేది 65 నెంబర్. ఓకే, తర్వాత బి అనేది 66, అలా సో అని అనమాట. ఓకే, క్లియర్ కదా అక్కడ వరకు గైస్? ఓకేనా, ఈ వాల్యూస్ అనేవి యాస్కీ వాల్యూస్ అంటారు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఏ నుంచి స్టార్ట్ అయింది ఇటు పక్క అన్నీ. ఓకే, ఏ నుంచి ఆ రోస్ ఎంతవరకు ఉన్నదో ఆ రో వరకు వెళ్ళింది. ఓకే, క్లియర్ కదా. చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఈ స్పేసెస్ కాన్సెప్ట్ ఏమీ మార్చకూడదు. స్టార్టింగ్లో స్పేసెస్ ఉన్నాయి, సో స్పేసెస్ మార్చక ఓన్లీ వాల్యూస్ మాత్రం మార్చాలి మనకి. ఫస్ట్ ఆ వాల్యూస్ కాకుండా మనకి ఏ ప్రింట్ అవ్వాలంటే ఏం చెప్పాను, ఒక వాల్యూని 65ని క్యారెక్టర్లో మార్చుకొని ప్రింట్ చేసుకుంటే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది చూసారా, క్యాపిటల్ ఏ వచ్చిందా? 66కి బి వస్తుందని చెప్పాను. ఓకే, రన్ చేస్తాను. ఓకే, బి వచ్చింది. ఓకే, అర్థమైంది కదా ఇక్కడ వరకు. అంటే ఏ నుంచి స్టార్ట్ అయింది. ఒకసారి వెయిట్ క్లియర్ చేస్తాను. ఇనిషియల్గా బయట ఎక్స్ అనే వాల్యూ తీసుకో, ఆ వాల్యూని 65కి ఇనిషియలైజ్ చేయి. క్లియర్ కదా. ఓకే, ఎప్పుడైతే మనం వాల్యూ ప్రింట్ చేస్తున్నాం ఇక్కడ జే లూప్లోని, ఓకే, ఈ వాల్యూ క్యారెక్టర్ ఆఫ్ ఎక్స్ అని పెట్టేసుకో. ఓకే, ఈ వాల్యూ ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో అది కాన్స్టెంట్గా ఇంక్రీజ్ అవ్వడానికి ఎక్స్ అలా ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపో. ఓకే, తర్వాత స్టెప్లో ఒకసారి రన్ చేద్దాం. క్యారెక్టర్ ప్రింట్ అయింది చూసారు ఇక్కడ వరకు, ఏ బీసీ ఒకసారి చూద్దాం, ఏబిసి. ఓకే, మనకి ఈ వాల్యూ అనేది స్టార్టింగ్ నుంచి రావాలి ప్రతిదానికి. సో ఎక్స్ వాల్యూ ఇది లోపల ప్లేస్ చేసుకుందాం.
మనం ప్రతిసారి 65 నుంచి స్టార్ట్ అయ్యి మిగిలిన ప్రింట్ అవ్వాలి. ఓకే, చూసారా? ఏబి, ఏబిసి, ఏబిసిడి క్లియర్ కదా. ఇప్పుడు ఏంటి, తర్వాత బి నుంచి మళ్ళీ ఏ రావాలి, అంటే డిక్రిమెంట్ అవుతూ రావాలి ఉన్న ఎక్స్ వాల్యూకి. సో సేమ్ అదే ప్లేస్ చేసుకో. ఓకే, సింపుల్. ఇప్పుడు ఏమొస్తో చూద్దాం. ఏబిసి అక్కడి నుంచి అలా కంటిన్యూ అవుతూ వెళ్ళిపోయింది. మనకి కంటిన్యూ అవ్వకూడదు. ఇప్పుడు ఏం చేయాలి, ఇది డిక్రిమెంట్ అవుతూ రావాలి వాల్యూ అనేది, అంతేనా? ఫస్ట్ మైనస్ పెట్టుకో, తర్వాత మైనస్ పెట్టుకుంటే ఏమైంది చూద్దాం. బి తర్వాత ఇక్కడ ఎక్కడ డిక్రిమెంట్ చేయలేదు, ఈ నెక్స్ట్ బి అయి తర్వాత స్టెప్లో డైరెక్ట్ ప్రింట్ అయిపోయింది సేమ్ అదే వాల్యూ, అంతేనా? సో ఎక్స్ వాల్యూ ఇక్కడ -1 చెయ్యి. ఓకే, ఒకసారి రన్ చేద్దాం. ఓ సెమీకోలన్ పెట్టాలి కదా. చూసారా? వెయిట్. ఓకే, ఇక్కడ వరకు ఏమొచ్చింది చూడండి. బి తర్వాత సేమ్ బి అనే వాల్యూ ప్రింట్ అయింది, సి తర్వాత మళ్ళీ సి నుంచి స్టార్ట్ అయింది. సో ఇంకొక వాల్యూ డిక్రిమెంట్ చేస్తే సరిపోదు కదా, ఈ 1 బదులు -2 చెయ్యి. ఒకసారి రన్ చేద్దాం మళ్ళీ. చూసారా? రిక్వైర్డ్ అవుట్పుట్ వచ్చిందా మనకి, ట్రయాంగిల్ అనేది. చూసారా? ఇది కూడా సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 5th వన్కి వెళ్దాం. గైస్ ఈ ప్యాటర్న్ కూడా సేమ్ ఇందాక చెప్పిన దాంతో ఈక్వల్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకవేళ ఇన్ కేసు రాకపోయినట్టు కింద కమెంట్ చేయండి, నేను దీని మీద కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇది కూడా సొల్యూషన్ మ్యాక్సిమం వచ్చేస్తా నా నమ్మకం. ఒకసారి ట్రై చేయండి గాయస్. ఒకసారి ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి బాగా. n వాల్యూ అనేది 4 ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ ఇది చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రోస్ అనేది 1 నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ రోలో 1 ఒకటే ప్రింట్ చేశాడు, తర్వాత 2 వరకు ప్రింట్ చేశాడు సెకండ్ రోలో, థర్డ్ రోలో 3 వరకు. సో ఎంతవరకు ఉందో అంతవరకు ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఇక్కడ వరకు. తర్వాత ఏంటి, ఫస్ట్ రోలో మనం ఎన్ని స్పేసెస్ ప్రింట్ చేయాలి అంటే టోటల్ టోటల్ ఎంత ఉంది అంటే 2n, అంతేనా? చూడండి ఇక్కడ వరకు n కదా, టోటల్ ఎంత అవుతుంది 2n. ఇప్పుడు మన స్పేస్ అంటే ఎంత అంటే ఇందులోంచి వాల్యూస్ మైనస్ చేసాయి, 2n - 2. సో ఇందులో చెప్పిన సేమ్ కాన్సెప్ట్ రిపీట్ చేయదే. ఓకే, స్పేస్ ప్రింట్ చేసుకున్నాక తర్వాత ఇంకొక లూప్ ప్లేస్ చేసుకో. ఎక్కడి నుంచి అంటే రో ఎంతవరకు స్టార్ట్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 1 వచ్చేంతవరకు డిక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తావు, అంతేనా? చూద్దాం ఒకసారి. ఈ లోపల పాట అంతా తీసే. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పాను, ఫస్ట్ మనకి నెంబర్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. ఓకే, ప్రింట్ చేద్దాం. ఇంట్ రో ఎంత ఉందో అంతవరకు ప్రింట్ చేయాలన్నాం. ఓకే, ప్రింట్ చేద్దాం. రోకి ఈక్వల్ అయినంత వరకు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు i. ఓకేనా? ఇంక్రిమెంట్ చేసావు. ఓకే, ప్రింట్ చేయి. ఇప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు j. ఓకేనా? j ఏం ప్రింట్ చేసావు. ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం అవుట్పుట్. ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్ పోర్షన్ అనేది కంప్లీట్ అయింది. చూడండి ఇక్కడ ఈ పోర్షన్ కంప్లీట్ అయిన తర్వాత మనం స్పేసెస్ ప్రింట్ చేయాలి. స్పేసెస్ అన్నీ అంటే 2n - i వరకు ప్రింట్ చేసుకుని సరిపోద్ది, అంటే 2 × n - i వరకు. సేమ్ ఇందాక చెప్పిన కాన్సెప్టే మళ్ళీ రిపీట్ చేయట్లేదు ఇంకెందుకని. j = 1, సరే j = 0 పెట్టుకున్నాను. j లెస్ దెన్ ఎన్నిసార్లు అంటే n - i టైమ్స్. ఓకే, j ++. ఓకే, ఈసారి ఏం ప్రింట్ అవ్వాలి అంటే స్పేసెస్ కాబట్టి. ఓకే, క్లియర్ కదా. స్పేసెస్ ప్రింట్ అయిన తర్వాత లూప్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే ఏ రో అయితే ఆ రో నెంబర్ని స్టార్ట్ అయ్యి 1 వరకు డిక్రిమెంట్ అవ్వాలి, అంతేనా? ఆ రో నెంబర్ ఎంత అంటే i. ఓకే, i నుంచి >= 1 అయినంత వరకు ఇంప్లిమెంట్ చేయాలి. j అనేది డిక్రిమెంట్ అవ్వాలి, సో మైనస్. క్లియర్ కదా. ఓకే, ఇప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి, j ప్రింట్ చేస్తే సరిపోతుంది ఇక్కడ. ఓకే,
ఒకసారి రన్ చేద్దాం మళ్ళీ. ఇక్కడ చూడండి ఎన్ని స్పేసెస్ ప్రింట్ అవ్వాలంటే 2 ఇంటూ n మైనస్ ఐ అని చెప్పాను కదా, అది ఇక్కడ మిస్టేక్. రన్ చేస్తాను చూడండి ఒకసారి. ఓకే క్లియర్ కదా, చూడండి మనకి ఇక్కడ రిక్వైర్డ్ అవుట్పుట్ వచ్చిందా లేదా. ఓకే క్లియర్ కదా ఈ ప్యాటర్న్. ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం గైస్. ఒకసారి ఈ ప్యాటర్న్ కూడా చూడండి. ఈ ప్యాటర్న్ చాలా ఈజీ. ఇక్కడ 4 అనే వాల్యూ ఇచ్చాడు, 4 rows 4 columns. ఓకే మనకి ఇక్కడ ఫస్ట్ రో లేదా లాస్ట్ రో అండ్ ఆల్సో ఫస్ట్ కాలం లాస్ట్ కాలం అయితే చాలు, స్టార్స్ అని ప్రింట్ చేసేయచ్చు. ఓకే జాగ్రత్త చూద్దాం. ఓకే వెయిట్ తీసే అంతా సేమ్ జే తీసుకో, సేమ్ వాల్యూస్తోనే ఇంట్ జే ఈక్వల్ టు 1, జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్, జే ప్లస్ ప్లస్ అన్నిసార్లు రన్ అవ్వమని చెప్తున్నాం. ఓకే ఇప్పుడు ఏంటి, ఇఫ్ ఒకవేళ ఐ వాల్యూ 1 అయినా, ఫస్ట్ రో అయినా, అదేవిధంగా ఫస్ట్ కాలం అయినా, అదేవిధంగా లాస్ట్ రో అయినా, లేదా ఓకే C++ కదా ఆర్ఎం ప్లేస్ చేయకూడదు. అలాగే లాస్ట్ కాలం అయినా, ఓకేనా, ఇవన్నాటిలో ఏదైనా సరే మనం స్టార్ ప్రింట్ చేస్తున్నాం అంతేనా. స్టార్ ప్రింట్ చే ఓకే కాకపోతే స్పేస్ ప్రింట్ చేయి అంతేనా. ఇంకా అంతకుమించి మనం ఎక్స్ట్రా ప్రింట్ చేస్తున్నామా, న్యూ లైన్ ప్రింట్ చేయి ఆ ఎంటర్ రో అంతా కంప్లీట్ అయిపోయాక. ఓకే అంతేనా. రన్ చేస్తున్నాం ఒకసారి చూసారా, హాలో స్క్వేర్ అంతా వస్తుంది మనకి. ఓకే 7th ప్యాటర్న్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ 8th ప్యాటర్న్ ఒకసారి సాల్వ్ చేయండి, ట్రై చేయండి. చూడండి ఇక్కడ ఫస్ట్ n ఈక్వల్ 4 ఇచ్చాడు, సో 4 rows 4 columns. క్లియర్ కదా ఇక్కడ వరకు. ఫస్ట్ రో అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, రో నెంబర్ నుంచి స్టార్ట్ అయింది. రో నెంబర్ 1 ఇది, సో 1 నుంచి n వరకు వెళ్ళింది. రో నెంబర్ 2 ఏంటి, నెంబర్ 2 నుంచి చివరి దాకా వెళ్ళింది. క్లియర్ కదా. ఫస్ట్ ఆ వాల్యూస్ ప్లేస్ చేసుకో 2 నుంచి 4 దాకా. ఓకే 1 నుంచి 4 దాకా, అదే 3 నుంచి 4 దాకా అప్ టు 4. ఓకే ఫస్ట్ ఈ ప్యాటర్న్ ఫిల్ చేయి. ప్యాటర్న్ ఏంటి అంటే ఇక్కడ ఐ నుంచి ప్లేస్ చేసుకుని సరిపోద్ది లూప్ అనేది అంతేనా, ఎన్కి ఈక్వల్ అయినంత వరకు ప్రింట్ చేయాలి కదా ఇక్కడ ఏంటి. ఓకే ఇప్పుడు ఏం ప్రింట్ చేయాలి, జే ప్రింట్ చేస్తే సరిపోద్ది కదా. ఓకే రన్ చేస్తున్నాను చూసారా, 1 2 3 4 2 3 4 3 4 4. ఓకే మనకి యువతల పక్క ప్యాటర్న్ అనేది వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ రైట్ సైడ్ ప్యాటర్న్ అంటే ఈ వాల్యూస్ రావాలంటే ఏం చేయాలి, 1 నుంచి స్టార్ట్ అయ్యి రో -1 వరకు, సెకండ్ రో అనుకో 1 వరకు రావాలి, థర్డ్ రో అనుకో 2 వరకు రావాలి అంతేనా. అంటే I mean 1 2 ఒక నిమిషం చూడండి, 1 నుంచి స్టార్ట్ అయ్యి i -1 వరకు ప్రింట్ చేస్తే సరిపోతుందా లేదా అంతేనా. ఇక్కడ ఐ వాల్యూ ఎంత, ఫస్ట్ రోకి వచ్చేసరికి ఐ వాల్యూ 1, సో 1 - 1 ఎంత 0, సో 0 టైమ్స్ ప్రింట్ చేస్తున్నాం ఇక్కడ. తర్వాత ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ i - 1 వరకు ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ ఐ వాల్యూ ఎంత అంటే 2 అంతేనా. 2 - 1 అంటే 1 టైం ప్రింట్ చేస్తున్నాం ఇక్కడ అంతేనా. సేమ్ అన్నమాట లాజిక్. జే అని తీసుకున్నాం, జే అనేది 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. జే అనేది ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే జే లెస్ దెన్ i - 1 ఉన్నంత వరకు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు i - 1 అయితే వాల్యూని ప్రింట్ చేయాలన్నమాట. ఓకే జే ఇంక్రిమెంట్ ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి,
అంటే జే ప్రింట్ చేస్తే సరిపోతుంది. ఓకే, చూసారా మనకి ఇక్కడ రిక్వైర్డ్ అవుట్పుట్ వచ్చిందా? ఓకే, చూసారా ఇది కూడా అవుట్పుట్ వస్తుంది, రిక్వైర్డ్ అవుట్పుట్. నెక్స్ట్ వన్ గైస్, ఒకసారి ఈ ప్యాటర్న్ చూడండి. 9th వన్, ఇక్కడ ప్రతి రోకి వాల్యూ అనేది చేంజ్ అయింది. ఐ మీన్ ఆడ్ రోకి వాల్యూ అనేది 1 నుంచి స్టార్ట్ అయింది, ఈవెన్ రోకి వాల్యూ అనేది 0 నుంచి స్టార్ట్ అయింది. అంతేనా? క్లియర్ కదా? జాగ్రత్తగా గమనించండి. ఓకే, ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ ఒక లూప్ పెట్టుకొని చాలు. ఇంకో లూప్ తీసేద్దాం. ఇఫ్ వెయిట్, స్టార్టింగ్ పాయింట్, ఒకవేళ ఇఫ్ ఐ అనేది ఆడ్ అయితే అంటే నాట్ ఈక్వల్ టు 0, అంతేనా? ఐ అనేది ఒకవేళ ఆడ్ అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇక్కడ ఇంట్ ఎస్ అని కూడా ప్లేస్ చేసుకుందాం. ఓకే, ఐ అనేది ఒకవేళ ఆడ్ అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలంటే ఎస్ అనేది 1 నుంచి స్టార్ట్ చేసుకోవాలి. కాకపోతే ఎస్ అనేది 0 నుంచి స్టార్ట్ చేసుకోవాలి. క్లియర్ కదా? ఓకే, స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎన్నిసార్లు రన్ చేసుకోవాలి లూప్ చూడండి. ఐ ఎన్ని టైమ్స్ అయితే అవుతుందో అన్ని టైమ్స్ రన్ చేసుకుంటే చాలు, అంతేనా? సో ఐ నుంచి ఐ 1 నుంచి స్టార్ట్ చేసుకొని లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ. ఓకే, ఇక్కడ వరకు ఓకే. జే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం జే వాల్యూ ప్రింట్ అవ్వకూడదు. ఏం ప్రింట్ అవ్వాలంటే ఎస్ వాల్యూ ప్రింట్ అవ్వాలి. ప్రతి వాల్యూకి ఎస్ ఏం అవ్వాలి? 0 అంటే 1 కింద, 1 అంటే 0 కింద. సో ఎస్ అనేది దేనికి ఈక్వల్ చేస్తావు? 1 మైనస్ ఎస్కి ఈక్వల్ చే. ఇఫ్ ఇన్ కేస్ 1 అయ్యిందనుకో 1 ప్రింట్ అవుతుంది. తర్వాత స్టెప్లో ఏమవుతుంది? 1 మైనస్ 1 0 స్టోర్ అవుతుంది. తర్వాత స్టెప్లో 0 ప్రింట్ అవుతుంది. ఓకే, క్లియర్ కదా? తర్వాత 0 అయినప్పుడు 1 మైనస్ 0 ఎంత అవుతుంది? మళ్ళీ 1 అవుతుంది. సో ఆల్టర్నేట్గా ఫ్లిప్ అవుతూ ఉంటుంది అనమాట. సో చూద్దాం. చూడండి, ఈ ప్యాటర్న్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ లాస్ట్ ప్యాటర్న్ ఏదైతే ఉందో 10th వన్, ఇది మీకు టాస్క్ అనేది ఇస్తున్నాను. ఇది సాల్వ్ చేయండి. ఒకవేళ ఎవరైనా సాల్వ్ చేయలేకపోతే కింద కామెంట్ చేయండి. ఒకవేళ సాల్వ్ చేసిన కింద కామెంట్ చేయండి. గాయస్, ఇప్పుడు దాకా నా ఎఫర్ట్ మీకు కనిపించినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. థ్యాంక్ యూ.